ఈ వీడియోలో మనం ఇన్స్ట్రక్టర్గా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక న్యూ కోర్స్ ఏ విధంగా మనం అప్లోడ్ చేయాలి అనేది చూద్దాం. ఇన్స్ట్రక్టర్గా లాగిన్ అయిన తర్వాత ఈ డాష్బోర్డ్కి వెళ్తే ఇన్స్ట్రక్టర్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ కోర్స్ అని ఉంది కదా, న్యూ కోర్స్ మీద క్లిక్ చేయాలి. చేస్తే మనకి ఈ పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మన టైటిల్ అంటే ఒక బుక్ మీద మనం ఏ టైటిల్ అయితే ఉంటుందో బుక్ మీద ఒక ఫిజిక్స్ ఉందనుకోండి, ఫిజిక్స్లోని ఒక టాపిక్ ఏదైనా వెలాసిటీ అనేది ఒక టాపిక్ అవుతుంది, కానీ ఫిజిక్స్ అనేది మెయిన్ టాపిక్ అవుతుంది. అలాగా ఒక టాపిక్ మనం తీసుకున్నప్పుడు ఆ మెయిన్ టాపిక్ ఏంటనేది, ఆ బుక్ దేనికి సంబంధించింది అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నేను కాపీ ట్రేడింగ్ అనేది ఒక సబ్జెక్ట్, ఆ సబ్జెక్ట్ నేను ఇక్కడ పెడుతున్నాను. కాపీ ట్రేడింగ్. ఇక్కడ డిస్క్రిప్షన్ మనం ఆ బుక్ మీద కింద కవర్ పేజ్లో కిందన కనిపిస్తాయి ఆ బుక్ రిలేటెడ్ ఏమేమి ఉంటాయి, బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బుక్లో ఏముంటుంది అనేది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఉంటుంది. అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ టాలెంట్ హంట్ అని పెట్టాం. ఇక్కడ హౌ టు గెట్ స్టార్టెడ్ విత్ టాలెంట్ హంట్ అని టైప్ చేసిన తర్వాత ఈ కిందన కనిపిస్తుంది టు గెట్ స్టార్టెడ్ విత్ టాలెంట్ హంట్ కైండ్లీ వాచ్ ది వీడియోస్ అని ఉంది కదా. ఈ డిస్క్రిప్షన్ అక్కడ ఏదైతే ఎంటర్ చేస్తామో అది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ టైప్ చేస్తాం అన్నమాట. కాపీ ట్రేడింగ్. Copy trading means copying links from professional traders. ఇది అక్కడ కనిపిస్తుంది. ఈ ముందు చెప్పినట్టు ఇక్కడ ఈ ఏరియాలో కనిపిస్తుంది అన్నమాట డిస్క్రిప్షన్ అనేది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, జనరల్లోకి వచ్చిన తర్వాత ఇది ఆల్ లెవెల్స్ కావాలా, బిగినర్స్ కావాలా, ఇంటర్మీడియట్, ఎక్స్పర్ట్, ఆల్ లెవెల్స్ పెట్టేద్దాం. ఇక్కడ పబ్లిక్ కోర్స్ అనేది ఇది ఆన్ చేయకూడదు, ఎందుకంటే లాగిన్ అవ్వకపోయినా సరే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. అందువల్ల లాగిన్ అయిన వాళ్ళకే కనిపించాలి కాబట్టి ఇది ఆన్ చేయం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఎవరికైనా ఏదైనా డౌట్స్ వస్తే ఆ టాపిక్ రిలేటెడ్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎనేబుల్ చేస్తే అక్కడ కామెంట్ బాక్స్ ప్రతి లెసన్ కింద ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇప్పుడు ఈ టాపిక్ ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ వాళ్ళు ఏదైనా టైప్ చేసి ఆస్క్ క్వశ్చన్ పెడితే మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అందుకు ఈ టిక్ మార్క్ పెట్టి ఉంచాలి. కంటెంట్ ట్రిప్ ఇది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఉంది కదా, ఇది 0 ఉంచాలి. కోర్స్ ఎన్రోల్మెంట్ పీరియడ్ కూడా వదిలేయాలి. ఇక్కడ కానీ మనం నెంబర్ పెట్టామంటే ఒక 10 మెంబర్స్ పెట్టామనుకోండి, 10 మెంబర్స్ దాటి ఎన్రోల్ అవ్వడానికి అవ్వదు, అందువల్ల 0 వదిలేయాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది సేవ్ డ్రాఫ్ట్ పెట్టుకోండి. మధ్యలో ఒకటి అయిపోయిన తర్వాత సేవ్ డ్రాఫ్ట్ పెట్టుకుంటే ఎప్పుడైనా కంప్యూటర్ రీస్టార్ట్ అయినా సరే మనకి ఏం జరగదు, సేవ్ అయింది ఏం పాడవద్దు. ఓకే కదా. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంది కదా. ఫీచర్డ్ ఇమేజ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను పెట్టిన వీడియోస్లో, ముందున్న వీడియోస్లో ఫీచర్డ్ ఇమేజ్ అంటే ఇక్కడ చూడండి, కోర్సెస్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ కోర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఈ ఇమేజ్ ప్లేస్లో మన ఇమేజ్ కనిపించాలనుకుంటే ఫీచర్డ్ ఇమేజ్ పెట్టాలి. సో ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ అనేది మనం ఈ ఇమేజ్ పెట్టుకున్నాం, అప్లోడ్ చేసాము మీడియా లైబ్రరీ నుంచి. సెలెక్ట్ ఫీచర్డ్ ఇమేజ్. ఇంట్రడక్షన్ వీడియో ఏదైతే ఉందో మనం వీడియో పెట్టాలి. ఇంట్రడక్షన్ వీడియో ఆ టాపిక్ రిలేటెడ్గా స్మాల్ ఇంట్రడక్షన్ ప్రతి ఒక్కరికి కనిపించాలంటే వీడియో ఒకటి పెట్టాలి. అది మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా అప్లోడ్ చేయకూడదు, యూట్యూబ్ నుంచి యూఆర్ఎల్ ఇక్కడ పెట్టుకోవాలి. యాడ్ యూఆర్ఎల్ పెట్టుకొని యూట్యూబ్ పెట్టాలి. ఇప్పుడు యూట్యూబ్ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ పెట్టాలి. యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఆ యూఆర్ఎల్ ఎలా ఇక్కడ పెట్టాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు యూట్యూబ్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం అనేది క్రియేట్ దగ్గర అప్లోడ్ వీడియో క్లిక్ చేసి ఓకే, క్రియేట్ ఛానల్ క్రియేట్ చేయలేదు ఇది నేను. ఓకే, అయిన తర్వాత ఇప్పుడు క్రియేట్ అప్లోడ్ వీడియో. సెలెక్ట్ ఫైల్స్. ఇక్కడ మనం ఒక వీడియో తీసుకుంటాము. ఎగ్జాంపుల్ ఈ వీడియో తీసుకున్నాం.
చిన్న వీడియో తీసుకుందాం. ఓకే, ఇక్కడ టైటిల్ సైన్ అప్ సైన్ ఇన్ అని పెట్టుకున్నాను నేను. టైటిల్, డిస్క్రిప్షన్ ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, ఏదో ఒక డిస్క్రిప్షన్ మనకు నచ్చింది ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంది కదా, ఇది అవసరం లేదు, వదిలేండి. నెక్స్ట్ 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 ఇది ప్రైవేట్ పెడితే మనం ఎవరికైతే లింక్ షేర్ చేస్తామో వాళ్ళకే కనిపిస్తుంది అన్నమాట. ఇది లింక్ షేర్ అవుతే వాళ్ళకి కనిపిస్తుంది, మనం షేర్ చేస్తే లేదు. ప్రైవేట్ అంటే ఏంటంటే ఎవరికి కనిపించదు, మనకు మాత్రమే కనిపిస్తుంది. అన్లిస్టెడ్ అంటే మన లింక్ ఎవరికైతే షేర్ చేస్తామో వాళ్ళకి కనిపిస్తుంది. పబ్లిక్ అంటే ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. మనం ఇది పబ్లిక్ పెట్టామంటే మన యూట్యూబ్ ఛానల్లోనే కనిపిస్తుంది, మన టాలెంట్ అండ్ ఫర్ యూ వెబ్సైట్లో కూడా కనిపిస్తుంది అన్నమాట పబ్లిక్ పెడితే. సో మనకి యూట్యూబ్ ఛానల్లో ఇంపార్టెంట్ కోర్స్ అయితే యూట్యూబ్ ఛానల్లో కనిపించకూడదు, ఓన్లీ ఇందులో ఎన్రోల్ అయిన వాళ్ళకి కనిపించాలంటే అన్లిస్టెడ్ పెట్టాలి. అన్లిస్టెడ్ పెట్టేసి ఇది కాపీ చేసుకోవాలి, సేవ్. ఈ లింక్ కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ మళ్ళీ వచ్చింది, ఈ లింక్ కాపీ చేసుకోవాలి. ముందు కాపీ చేసుకున్న పర్లేదు, తర్వాత కాపీ చేసుకున్న పర్లేదు. కాపీ చేసాం. కాపీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయాలి, Ctrl+V. పేస్ట్ చేసిన తర్వాత ఇది ఫ్రీ కోర్సా పెయిడ్ కోర్సా? ఫస్ట్ ఏంటంటే ఫ్రీ కోర్స్ పెట్టేయాలి. కావాలి అనుకుంటే పెయిడ్ కోర్స్ కావాలంటే పెయిడ్ కోర్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రొడక్ట్ అనేది లేదు. ప్రోడక్ట్ అనేది రావాలనుకుంటే ముందు మీరు ఫ్రీ కోర్స్ పెట్టిన తర్వాత నాకు ఇన్ఫామ్ చేస్తే నేను పెయిడ్ కోర్స్ కింద కన్వర్ట్ చేస్తాను. మీరు డైరెక్ట్గా పెయిడ్ కోర్స్ పెట్టేయడానికి అవ్వదు. ఇక్కడ ఫ్రీ కోర్స్ పెట్టిన తర్వాత ఇది ఏ కేటగిరీలోకి వస్తుంది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కాపీ ట్రేడింగ్ సంబంధించింది కాబట్టి కాపీ ట్రేడింగ్ కేటగిరీ. ఒకవేళ మీరు అనుకునే కేటగిరీ ఇక్కడ లేకపోతే మాకు ఇన్ఫామ్ చేస్తే ఇక్కడ కేటగిరీ అనేది మేము పెడతాం. అప్పుడు ఆ కేటగిరీలో మీ వీడియోస్ అనేది పబ్లిష్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ పబ్లిషర్ ఆధార్ మెయిల్ ఐడి వస్తుంది. ఇక్కడ ఓకే, ట్యాగ్స్ ఏమైనా కావాలనుకుంటే ఇది ట్రేడింగ్ బిజినెస్కి సంబంధించింది కాబట్టి బిజినెస్ ట్యాగ్స్ పెట్టుకుంటారు. ఒకవేళ మీరు అనుకునే ట్యాగ్ లేకపోతే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము ట్యాగ్ అనేది పెడతాం. ఓకే, మళ్ళీ సేవ్ డ్రాఫ్ట్ పెట్టుకుంటారు. ఓకే, ఈ ఫస్ట్ స్టెప్ అయిపోయింది, బేసిక్స్ అయిపోయింది. ఇప్పుడు కరికులంకి వచ్చిన తర్వాత ఏంటంటే మనకు బుక్ మీద ఫస్ట్ కవర్ పేజ్, తర్వాత బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్, బుక్లో ఏముంటుంది కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ప్లెనేషన్ అనేది ముందు ఇచ్చాం. ఇప్పుడు లెసన్స్ అన్నమాట. కరికులం అంటే లెసన్స్. యాడ్ టాపిక్ క్లిక్ చేసి ఫస్ట్ లెసన్ ఏముంది, ఇంట్రడక్షన్ టు కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ ఆల్రెడీ ఇస్తాం కాబట్టి ఇంట్రడక్షన్ అని పెడితే సరిపోద్ది. ఓకే, సమ్మరీ ఏమైనా ఉంది అనుకుంటే అబౌట్ కాపీ ట్రేడింగ్, మీకు నచ్చిన సమ్మరీ మీరు పెట్టవచ్చు. ఓకే క్లిక్ చేస్తారు. ఇప్పుడు లెసన్ క్రియేట్ అయింది. ఇప్పుడు టాపిక్ క్రియేట్ అయింది. ఇప్పుడు టాపిక్లో లెసన్స్ మనం క్రియేట్ చేయాలి. మళ్ళీ లెసన్ క్రియేట్ చేస్తాం. ఈ లెసన్ దగ్గర అబౌట్ కాపీ ట్రేడింగ్ కదా, ఇక్కడ లెసన్ పేరు ట్రేడింగ్ పెడదాం. ఫస్ట్ లెసన్ పేరు బేసిక్స్ ఆఫ్ ట్రేడింగ్. ఇక్కడ మనం డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. టైప్స్ ఆఫ్ ట్రేడింగ్. ఇక టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ అనేది హెడ్డింగ్ కింద కావాలనుకోండి, దీన్ని హెడ్డింగ్ కింద కావాలనుకుంటే ఇలా పెట్టేసి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ హెడ్డింగ్ ఉంటుంది, హెడ్డింగ్ అయిపోతుంది. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే 4 టైప్స్ ఉన్నాయనుకోండి, స్మార్ట్, ఇలాగా 3 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ ఉన్నాయనుకోండి. ఏవో ఒక్కటి పెట్టాను, ఇది కరెక్ట్ కాదు టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ అనేది. ఇలా ఉన్న తర్వాత బుల్లెట్ పాయింట్స్ కావాలంటే బుల్లెట్ పాయింట్స్ పెట్టవచ్చు, నెంబర్స్ కావాలంటే నెంబర్స్ పెట్టవచ్చు. ఇది మధ్య కావాలంటే మధ్యకి, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్. పిక్చర్స్ కావాలనుకుంటే యాడ్ మీడియా పెట్టుకుంటే ఇక్కడ మనకి నచ్చిన పిక్చర్స్ ఏదైతే ఉన్నాయో పిక్చర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాపీ ట్రేడింగ్ పిక్చర్ ఏదో పెట్టుకోవాలనుకోండి, సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ ఇంటూ పోస్ట్. ఇక్కడ పిక్చర్స్ కావాలంటే పిక్చర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మన లెసన్ ఓపెన్ అయిన తర్వాత
ఎక్కడ అంటే ఇక్కడ లెసన్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ ఇంట్రడక్షన్ టు వెబ్సైట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వీడియో ఓపెన్ అయ్యింది. ఇక్కడ నేను ఏం పెట్టలేదు, ఒకవేళ పెట్టుంటే ఈ కిందన ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ హౌ టు గెట్ స్టార్టెడ్ విత్ టాలెంట్ హంట్ అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ లెసన్ ఉంది. ఫస్ట్ లెసన్ కింద ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఇక్కడ నేను వీడియో ఒకటే పెట్టాను కాబట్టి ఇక్కడ కనిపించలేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫీచర్డ్ ఇమేజ్. ఫీచర్డ్ ఇమేజ్ అంటే మనం ఈ కోర్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ వచ్చింది, ఇక్కడ ఆ ఇమేజ్ అనేది ఫీచర్డ్ ఇమేజ్ అవుతుంది. ఇక్కడ మనం ఇమేజ్ పెడదాం. ఆల్రెడీ ఉంది కాబట్టి ఇదే ఇమేజ్ పెట్టవచ్చు. ఓకే, వీడియో అడుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీనిలోని లెసన్లోని బేసిక్స్ ఆఫ్ ట్రేడింగ్ అని ఉంది, దీని వీడియో కావాలి. మళ్ళీ మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ క్రియేట్ వీడియో వెళ్ళి అప్లోడ్ వీడియో క్లిక్ చేసి ఇప్పుడు టాపిక్ వీడియో, ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ వీడియో పెడతాం అన్నమాట. ఫస్ట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ఏదైతే ఉందో ఆ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ సంబంధించిన వీడియో అనేది మనం ఇక్కడ సెకండ్ వీడియో పెడతాం. సెకండ్ వీడియో పెట్టాం. ఇంకా డిస్క్రిప్షన్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఓకే, నెక్స్ట్ ఇది అన్లిస్టెడ్ పెట్టుకుంటాం. యూట్యూబ్లో కనిపించకూడదు, ఓన్లీ మనం ఎవరికైతే షేర్ చేస్తామో వాళ్ళకే, ఎవరికైతే మనం ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకే కనిపించాలి అన్నప్పుడు అన్లిస్టెడ్ పెట్టి సేవ్ క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకు ఒక లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్ మనం కాపీ చేసుకోవాలి. అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత లింక్ జనరేట్ అవుతుంది. ఇది పెద్ద వీడియో, అందుకే కొంత ఎక్కువ టైం పడుతుంది. క్యాన్సిల్ చేసేద్దాం. క్రియేట్ వీడియో పెడదాం. అప్లోడ్ వీడియో. పెద్ద వీడియో కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలాగా ఓకే, ఈ డిస్క్రిప్షన్ ఏమైనా డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. మనకు నచ్చిన డిస్క్రిప్షన్ ఏదైతే అది ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. నెక్స్ట్ ఇక్కడ అన్లిస్టెడ్ పెడతాం. నెక్స్ట్ అప్లోడ్ అయిపోయిన తర్వాత మనకు ఒక లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయాలి. యాడ్ ఫ్రమ్ యూఆర్ఎల్ క్లిక్ చేసి యూట్యూబ్ పెట్టి ఇక్కడ క్లిక్ చేసేయడమే. ఓకే, ఫినిష్డ్. ఇక్కడ మనకి కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి మనం అప్లోడ్ చేసిన వీడియో ఉంది కదా, ఇక్కడ గెట్ షేరబుల్ లింక్ క్లిక్ చేస్తాం. లింక్ కాపీ టు క్లిప్ బోర్డ్ అని వస్తుంది. షేరబుల్ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ క్లిక్ చేసి గెట్ షేరబుల్ లింక్ క్లిక్ చేస్తే లింక్ కాపీ టు క్లిప్ బోర్డ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇది తీసేద్దాం, ఎందుకంటే ఇది మనం మధ్యలో ఆపేసాం కదా, అది తీసేద్దాం. ఇది సెకండ్ టైం అప్లోడ్ చేసాం. లింక్ కాపీ టు క్లిప్ బోర్డ్ ఇక్కడ పేస్ట్ చేసేస్తాం, అంతే. ఓకే, ఆ వీడియో డ్యూరేషన్ ఎంత వచ్చింది అనేది మనం కావాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. 11 minutes వచ్చిందంటే 11 పెడతాం. 11 minutes 30 seconds అయితే 30 seconds. ఎంత డ్యూరేషన్ ఉందనేది అక్కడ మనకి వీడియో ప్లే అయ్యేటప్పుడు మనకి ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ కానీ కస్టమర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసేటప్పుడు ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎంతవరకు ఫినిష్ చేస్తాం అనేది తెలుస్తుంది. ఇది అందువల్ల పెట్టాలి. అటాచ్మెంట్స్, ఇక్కడ మీరు ఏమైనా పీడిఎఫ్ రిలేటెడ్ ఏమైనా పెడదాం అనుకున్నారనుకోండి, ఒకవేళ మీరు కస్టమర్స్కి స్టూడెంట్స్కి కానీ కస్టమర్స్కి కానీ ఏమైనా పీడిఎఫ్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే, మెటీరియల్ ఏమైనా షేర్ చేద్దాం అనుకుంటే ఇక్కడ పీడిఎఫ్స్ మీరు పెట్టవచ్చు.
ఓకే, పీడిఎఫ్ ఏమైనా ఉంటే అటాచ్ చేయొచ్చు. ఇక్కడ లెసన్ ప్రివ్యూ అనేది ఆన్ చేస్తే ఏదైనా లెసన్ వాళ్ళకి కనిపించినప్పుడు ఇక్కడ ప్రివ్యూ, ఇక్కడ చూడండి ఈ లెసన్, ఇప్పుడు సెకండ్ లెసన్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ప్రివ్యూ అనేది ఇక్కడ వచ్చింది. సెకండ్ లెసన్ క్లిక్ చేస్తే ప్రివ్యూ మారింది. థర్డ్ లెసన్ ఇది ఒక్కొక్కటి క్లిక్ చేస్తే ఇక్కడ ప్రివ్యూ ఇక్కడ మారుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ కోర్స్ పబ్లిష్ చేస్తామో చూడండి, ఇక్కడ అయిపోయింది కదా సెకండ్. ఇప్పుడు సేవ్ క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత ఫస్ట్ టాపిక్ అయింది, ఫస్ట్ లెసన్ అయింది. ఫస్ట్ టాపిక్లో ఫస్ట్ లెసన్ అయింది. ఇంకో లెసన్ కావాలనుకుంటే ఇంకో లెసన్ క్లిక్ చేసుకోవచ్చు. లేదు వేరే టాపిక్ కావాలనుకుంటే ఇంట్రడక్షన్ అయిపోయింది. తర్వాత అబౌట్ ట్రేడింగ్, అబౌట్ TRADING, ఇది సెకండ్ టాపిక్. సెకండ్ టాపిక్ అయిన తర్వాత దీనిలో లెసన్ కావాలనుకుంటే బేసిక్ ట్రేడింగ్. ఈ లెసన్స్ కావాలనుకుంటే మళ్ళీ డిస్క్రిప్షన్ సేమ్ ఫీచర్డ్ ఇమేజ్ పెట్టుకుంటాం, ఇక్కడ వీడియో పెట్టుకుంటాం, సేవ్ క్లిక్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎన్ని ఇంట్రడక్షన్ అనేది ఒక టాపిక్, అబౌట్ ట్రేడింగ్ అనేది సెకండ్ టాపిక్. ఇంట్రడక్షన్లో లెసన్ ఉంది, బేసిక్స్ ఆఫ్ ట్రేడింగ్ ఉంది. ఇక్కడ అబౌట్ ట్రేడింగ్లో లెసన్ ఉంది, బేసిక్ ట్రేడింగ్, రెండు ఒకటే పెట్టాను అనుకోండి. ఇది అయిపోయిన తర్వాత సబ్మిట్. ఓకే, బ్యాక్ టు కోర్సెస్. సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు మన కోర్సెస్ ఏమున్నాయి, ఇక్కడ పెండింగ్. ఇక్కడ కోర్సెస్ ఆల్రెడీ పబ్లిష్ చేస్తాం కానీ పెండింగ్ వచ్చింది. ఇది పెండింగ్ ఎందుకు వచ్చింది అనుకుంటే, ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మీరు ఎప్పుడైతే కోర్స్ అప్లోడ్ చేస్తారో మేము అప్రూవల్ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఇది ఫ్రీ కోర్స్ కింద మీరు అప్లోడ్ చేస్తారో, ఇది పెయిడ్ కోర్స్ కావాలనుకుంటే మాకు ఇన్ఫామ్ చేయాలి. మేము అప్పుడు పెయిడ్ కోర్స్ పెడతాం. ఎంత అమౌంట్కి పెట్టాలి అనేది మీతో కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పెయిడ్ కోర్స్ కింద కన్వర్షన్ చేస్తాము. అప్పుడు మీరు కంటిన్యూగా మా మా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మీరు డెమో ఇవ్వాల్సి ఉంటుంది, 1 minute డెమో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా నేను ఈ టాపిక్ రిలేటెడ్గా నేను కోర్స్ అనేది పెట్టాను. దీనిలో ఈ మెయిన్ టాపిక్స్ ఏముంటుంది అనేది మీరు 1 minute డెమో ఇస్తే స్టూడెంట్స్ కానీ లేదంటే కస్టమర్స్, మీ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉపయోగపడే మీ సబ్జెక్ట్ ఉపయోగపడే కస్టమర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా మీ కోర్స్ ఎన్రోల్ అవుతారు. ఎన్రోల్ అయిన తర్వాత మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. పెయిడ్ కోర్స్ చేసిన తర్వాత మీరు ఇచ్చే డెమో ఏదైతే ఉంటుందో 1 minute డెమో అనేది చాలా అట్రాక్టివ్గా ఉండాలి. మీకు ఆ సబ్జెక్ట్లో కాన్ఫిడెన్స్ ఉన్న విధంగా మీ డెమో ఇస్తే కస్టమర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎన్రోల్ అవుతూ ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ కానీ వాళ్ళకి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా వస్తే వాళ్ళు డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు పర్మిషన్ ఇస్తే మీతో ఇంటరాక్షన్ జరుగుతుంది. లేదు వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ వస్తే వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది ఒకసారి పబ్లిష్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నేను బ్యాక్ ఎండ్లో పబ్లిష్ చేస్తాను. మీరు పెట్టిన కోర్స్ అనేది ఇక్కడ వచ్చింది, పెండింగ్. పబ్లిష్ చేసిన తర్వాత ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. ఇక్కడ పెండింగ్ అని ఉన్నది, ఇక్కడ పబ్లిష్కి వచ్చేసింది. ఇప్పుడు మీ కోర్స్ అనేది కంప్లీట్గా పబ్లిష్ అయిపోయింది. ఈ ఫ్రీ కోర్స్ని పెయిడ్ కోర్స్ కింద నేను కన్వర్ట్ చేస్తాను. మీరు నాకు ఇన్ఫామ్ చేసిన తర్వాత పెయిడ్ కోర్స్ కింద కన్వర్ట్ చేస్తాను. అప్పుడు డైరెక్ట్గా అది లైవ్లో పబ్లిష్ అయిపోతుంది. ఇప్పుడు మీరు పబ్లిష్ చేసుకున్నారు కదా, ఇది వేరొకరు లాగిన్లో చూద్దాం. ఇది మీ కోర్స్ ఎక్కడ కనిపిస్తుంది అనేది. ఇది వేరొకరు లాగిన్లో చూస్తున్నాను. వేరొకరు లాగిన్లో చూసినప్పుడు మీ కోర్స్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. కాపీ ట్రేడింగ్ మీన్స్ ప్రొవైడింగ్ కాపీ లింక్స్. ఎన్రోల్ నో క్లిక్ చేస్తే ఇది ఫ్రీ కాబట్టి ఎవరైనా ఎన్రోల్ అయిపోవచ్చు. ఫ్రీ అని ఇక్కడ వచ్చింది కాబట్టి. అదే పెయిడ్ అయితే మీకు అమౌంట్ పే చేసిన తర్వాతే వాళ్ళు మీ క్లాసెస్ అనేది చూడడానికి అవుతుంది. ఇక్కడ ఇంట్రడక్షన్ ఇక్కడికి వచ్చింది, బేసిక్స్ ఆఫ్ ట్రేడింగ్. ఇది క్లిక్ చేయగానే మీ వీడియో ఏదైతే మీరు అప్లోడ్ చేశారో ఆ టాపిక్ రిలేటెడ్ ఇక్కడ ప్లే అయిపోతుంది కంటిన్యూస్గా. వాళ్ళు కావాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా స్కిప్ మ్యూట్ చేస్తున్నాను. ఇది కంప్లీట్గా ఇక్కడ టైం కూడా వచ్చేస్తుంది అనమాట, ఎన్ని సెకండ్స్ ఉంది అనేది టైం బార్ కూడా వస్తుంది. ఇక్కడ డిస్క్రిప్షన్ మనం ఇచ్చాం కదా వీడియో కింద, ఇందాక మనం పెట్టినప్పుడు ఫోటో ఇది పెట్టాం కదా, అదంతా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇది కావాలంటే క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అబౌట్ ట్రేడింగ్. దీనిలో మనం ఏం పెట్టలేదు. ఇదంతా లాక్ అయ్యింది, ఇక్కడ అన్లాక్ అయ్యింది. ఎందుకంటే ఇంట్రడక్షన్ వీడియో ఒకటి కనిపిస్తుంది,
అది పెయిడ్ కోర్స్కి అయినా సరే ఇంట్రడక్షన్ వీడియో కనిపించేలా పెడతాం మనం. రిమైనింగ్ ఏదైతే ఉందో ఇది మనకి ఎన్రోల్ అయిన వాళ్ళకే కనిపిస్తుంది. ఇది ఫ్రీ కాబట్టి ఎవరైనా ఎన్రోల్ అయిపోవచ్చు, పెయిడ్ అయితే ఎన్రోల్ అవ్వడానికి అవ్వదు. ఇప్పుడు ఇన్స్ట్రక్టర్ ఎవరు, కాపీ ట్రేడింగ్ తెలుగు అనే వాళ్ళు ఇన్స్ట్రక్టర్. రివ్యూస్, కస్టమర్స్ ఏమైనా రివ్యూస్ కావాలనుకుంటే ఇక్కడ రివ్యూస్ ఇవ్వచ్చు. ప్రస్తుతానికి ఏం రివ్యూస్ లేవు కాబట్టి రివ్యూస్ ఇవ్వడానికి అవ్వలేదు. ఒకవేళ ఈ కోర్సులోని మీ కోర్సు వేరొకరు ప్యానల్ ఇది, వీళ్ళు ఎన్రోల్ అయ్యారు, ఎన్రోల్ అవుతే ఇక్కడ వేరొక ఆప్షన్స్ వస్తాయి. చూడండి, ఎన్రోల్ అయ్యారు కదా, అయిన తర్వాత ఇన్స్ట్రక్టర్ ఎవరైనా తెలుస్తుంది, రివ్యూస్ తెలుస్తుంది. వీళ్ళు ఏదైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుదాం అనుకుంటున్నారంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, టెల్ మీ మోర్ అబౌట్ కాపీ ట్రేడింగ్, ఈ క్వశ్చన్ అడిగారు, ఆస్క్ క్వశ్చన్. ఇప్పుడు మీ ప్యానెల్లోకి వద్దాం. మీ ప్యానెల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి. ఇక్కడ మీ కోర్స్ క్లిక్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. స్టూడెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇక్కడ స్టూడెంట్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్లిక్ చేస్తే టెల్ మీ మోర్ అబౌట్ కాపీ ట్రేడింగ్ అని చెప్పి మీ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళు మీకు క్వశ్చన్ అడిగారు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కాపీ ట్రేడింగ్ గురించి కైండ్లీ వాచ్ వీడియో, మీకు ఏది చెప్పాలనిపిస్తే అది టైప్ చేసి పెట్టండి. ఇక్కడ రిప్లై చేస్తారు. రిప్లై ఇవ్వగానే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వచ్చినప్పటికి టెల్ మీ మోర్ అబౌట్ కాపీ ట్రేడింగ్ అని అడిగారు కదా, ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. వీళ్ళు డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎన్రోల్ అయిన కోర్సెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎన్రోల్డ్ కోర్సెస్, వీళ్ళు మీ కాపీ ట్రేడింగ్ ఎన్రోల్ అయ్యారు కాబట్టి ఇది చూస్తారు. చూసిన తర్వాత ఇక్కడ ఓకే, డాష్బోర్డ్కి వచ్చిన తర్వాత ఎన్రోల్డ్ కోర్సెస్, ఇది నాది మెయిన్ పోర్టల్ కాబట్టి దీనిలో కనిపించట్లేదు, కానీ స్టూడెంట్స్కి అయితే మాత్రం ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్స్ అనే మీరు పెట్టిన రిప్లై అనేది డైరెక్ట్గా వీళ్ళకి కనిపిస్తుంది అనమాట. కనిపించిన తర్వాత మీరు ఇంటరాక్షన్ అనేది మెసేజ్ల ద్వారా వాళ్ళకి కన్వే చేయొచ్చు, మీరు ఏం చెప్దాం అనుకున్నారు అనేది. నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే జూమ్ ఇంటరాక్షన్ ఎలా అవ్వాలి, గూగుల్ మీటింగ్ లైవ్ క్లాసెస్ ఎలా కండక్ట్ చేయాలనే దాని మీద వీడియోస్ చేస్తాను నెక్స్ట్ దానిలో, అవి కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.